పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. విష్ణుప్రియ చాలా ఇయర్స్ తర్వాత బిగ్ బాస్ లో కనిపించింది. ఎవ్రీ ఇయర్ విష్ణుప్రియ వస్తుంది అనుకున్నారు కదా. సో ఫైనలీ వచ్చింది. తను పాపం తనలాగే తన ఏమి స్ట్రాటజీలు ఇవి అవి ఏం తెలియదు. అక్కడ ఒక గ్రూప్ కూడా ఫామ్ అయ్యారు. తనకు ఇప్పుడే అర్థం అవుతుంది, నాకు అర్థమైనట్టు. సో ఆ గ్రూప్ ఇప్పుడు తను టార్గెట్ చేశారు. అంటే ఉన్న వాళ్ళకల్లా ఈ అమ్మాయి కదా కొంచెం అందరికి తెలిసిన అమ్మాయి కదా, తను టార్గెట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. చూడండి, కావాలని నామినేట్ చేయటం తనని మీరు గమనిస్తే తను సేవ్ చేయట్లా, వాళ్ళు టార్గెట్ చేశారు. అండ్ తను రెచ్చగొడుతున్నారు, తనని అంటున్నారు. పాపం విష్ణు, నీలో ఉన్న ఫైర్ని బయట తీసిరా, నువ్వు ఒక మిక్స్డ్ మసాలా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. విష్ణు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. యాక్చువల్లీ తనలోని ఆ స్ట్రాంగ్నెస్ని ఇలాంటి చండాలమైన చెత్త గొడవలు తీసుకొచ్చి అది తగ్గిస్తున్నారు. ఈ అన్నిట్లోంచి బయటకు వస్తే తను వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బజ్ లో కూడా పెట్టావు కదా విన్నర్ విన్నర్ అవ్వాలని పెట్టాను. టాప్ 5కి వెళ్తుంది, వెళ్ళాలి. నెక్స్ట్ నబీల్ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనలోని పొటెన్షియల్ ఇంకా బయట ఇట్లా, అందుకే నామినేషన్స్ కూడా ఉండట్లేదు నబిల్. కానీ అలా కనపడకుండా ఉన్నాడు అనుకో, నబిల్ చాలా మంచోడు. కానీ బిగ్ బాస్లో మంచితనం పనికిరాదు. నేను అట్లాగే మంచిగా ఫస్ట్ ఫ్యూ డేస్ ఉన్నాను కదా. కన్నింగ్ కాదు, ఒక స్ట్రాటజీ, ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఎప్పుడు చూసినా నీ గొంతు ఎత్తాలబ్బా. ఫస్ట్ ఉన్నదానికి లేని దానికి నీ వాయిస్ మాత్రం కనపడాలా, వినపడాలా. అది తను చాలా సైలెంట్గా ఉన్నాడు. ఆదిత్య ఓం ఉన్నట్టు. ఆయన గురించి చెప్తాను, ఇది ఫినిష్ చేద్దాం. సో నేను నబీల్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇంటరాక్ట్ మోర్, ఎంటర్టైన్ చేయాలి. తను ఒక స్టాండప్ కామెడియను. తను చాలా కామెడీ వీడియోస్ చేశాడు. అవి జనాల వరకు రీచ్ అవ్వట్లేదు, తను చేయట్లేదు కూడా. మేము అడిగాం కూడా, నువ్వు చేసిన స్కిట్స్ కానీ ఏదన్నా. ఇక నేనన్నా కొన్ని జోక్స్ చెప్పా కానీ తను ఇంకా చెప్పలేదు. ఇది నెగిటివ్ వేలో చెప్పట్లా. తను నేను ఫస్ట్ వీక్ నామినేట్ చేసినప్పుడు కూడా చెప్పా, నబిల్ నువ్వు చాలా క్వైట్గా ఉన్నావు, అందరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నీలోని ఆ ఫైర్ బయట తీసుకురావాలి అని. అది ఓకే. నెక్స్ట్ నైనిక. సేమ్. నైనిక అయితే అసలు చాలా డల్గా ఉంది. చాలా మంచి అమ్మాయి, వెరీ 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 గుడ్. అదే చెప్తున్నా, నీ అతి మంచితనం ఉన్న వాళ్ళు బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేరు. అక్కడ అన్ని స్ట్రాటజీలు ప్లే చేయాలి. తన క్రిస్టల్ క్లియర్, ఒక మంచి నీళ్ళలాగా ఉంది. తన ఏమైనా అన్యాయం జరుగుతుంటే రియాక్ట్ అవుతుంది కానీ గట్టిగా గొంతు లేపట్లేదు. షీస్ బీయింగ్ వెరీ క్వైట్. కొంచెం టైం ఇస్తే లేపుతారు ఇలా. నాకెందుకు ఇవ్వలేదు మరి టైం? నన్నేమో ఒక రోజులోనే పంపించేశారు. వీళ్ళందరికేమో ఎంత టైం ఇస్తారా? నువ్వే చెప్పావు మా బెజవాడ ప్రవాహం అట్లా అయిపోయింది. అవును, అదే అంటున్నా, నాకు టైం లేకుండా చేశారు. నెక్స్ట్ ఆదిత్య ఓం. వెరీ వెరీ నైస్. నేను తిన్నానా లేదా అని అడిగిన పర్సన్ ఆయనే ఎక్కువగా. వంట చేస్తుంటే వచ్చి శివాజీ గారి లాగా ఆడుతున్నారా ఆయన కూడా? నేను శివాజీ గారి గేమ్ ఎక్కువ చూడలేదు, కానీ శివాజీ గారు కొంచెం కనిపించారు. నేను ఫస్ట్ లాస్ట్ సీజన్ నేను ఎపిసోడ్స్ చూసా, కనిపించారు, వినిపించారు. ఈయన కనిపిస్తారు ఇంకా. సో ఆయన, నేను వంట చేసుకుంటుంటే పాపం వచ్చి, బిబక్క గారు మీరు భోంచేశారా? తింటానండి. అరే మీరు తినాలి కదా, టైంకి తినకపోతే అది హెల్త్ బాగోదు, మీరు భోంచేయాలి టైంకి అని. ఓకే కాసేపు బిబక్క గారు, ఎస్ ఆదిత్య గారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను. డిషెస్ వాష్ చేయనా? వద్దండి, పర్లేదు, నేను చేస్తా, మీకు హెల్ప్ చేస్తా, కుకింగ్లో ఉంటా, మీరు బాగుండాలి బిబక్కయ్య గారు. థ్యాంక్ యూ. ఇదేదో మొత్తం బిగ్ బాస్ లో చేయాల్సింది కదా బిబక్క, బయటకు వచ్చేదాన్ని కదా. చేశాను. అంటే ఇమిటేట్ ఇది కాదు, ఇంత అసలు ఫస్ట్ నుంచి ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. అక్కడికి వెళ్ళాక వేరే ఉంటాయి. అంతేనా? నువ్వు ఎప్పుడైనా వెళ్తే నీకు తెలుస్తుంది. నేను వెళ్ళను కదా. అదొక వింత ప్రపంచం. నువ్వు ఉండలేకపోయావా? అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. ఓకే, అడ్జస్ట్ అయ్యాను. ఈ లోపల బయటకు వచ్చాను. జైల్లో ఫీల్ అయ్యావా? వెళ్ళిన వెంటనే కొంచెం అర్థం కాలేదు, కొత్తగా అనిపించింది. ఉలిక్కిబడి లేసేవాళ్ళం నిద్రలో పాటలు ఎప్పుడు పడుకోబెడతారు, ఎప్పుడు లేపుతారో అర్థం కాదు, టైం తెలీదు. పక్కనే ఇప్పుడు పాట వస్తుంది, ఏ బిడ్డ, ఇది బిగ్ బాస్, అదే నేను మార్చానులే కానీ, ఏ బిడ్డ వాట్ ఎవర్ సాంగ్ అట్లా ప్లే అవుతుంది సడన్ గా. ఇంద్రబాబు అనుకునే ఎన్ని అవర్స్ నిద్రపోతారు తెలీదు. అదేంటారు, ఫ్యూ అవర్స్ ఇస్తారు. 4 hours తెలీదు, ఒక్కోసారి ఎక్కువ ఇస్తారు, ఒక్కోసారి తక్కువ ఇస్తారు. 3 hours ఇస్తారు, స్లీప్ ఇస్తారు. కానీ ఆ టైంలో నిద్ర పట్టాలి. సడన్ గా నిద్రలో పాట ప్లే చేస్తారు. నీకు ఇష్టమైన పాట చెప్పు. పడుకున్నావు, సడన్ గా పుష్ప 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 పుష్ప, ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి డాన్స్ చేయాలి. కాటన్ పెట్టుకోవచ్చు కదా చెవుల్లో, నీకు తెలుసు కదా ఎట్లయినా అక్కడ లోపల ఏదో జరుగుతుందని. లేకపోతే హెడ్సెట్ పెట్టుకోవాలి. ఎంత ఐడియాలజీలతో వెళ్ళలేదమ్మా. పైగా హాల్లో ఎప్పుడు చూసినా లైట్ వెలుగుతానే ఉంటాయి. అవును,
నీకేమో లైట్లు ఆపేసి పడుకోవడం అలవాటు. అది ఏమో కళ్ళల్లో పడతా ఉంటాయి. ఆ దుప్పటి ఇస్తారమ్మా, ఆ దుప్పటి కాదమ్మో, అదొక పల్చని ఎలా ఉందంటే ఒక రేకులాగా ఉంటది. ఆ, ఆ సగం ఏమో ఒంటి మీద ఉంటే సగం కింద ఉంటది. వద్దమ్మా, ఉత్తి చేయమాకండమ్మా. ఓ విధంగా తొందరగా వచ్చినందుకు అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటది. వెళ్తే వెళ్తే బట్టలు సర్దుకొని పోయా ఒక 4 weeks కన్నా. 4 weeks అనే ఉంటారు అనుకున్నా. అదే సో అదే ఆలోచిస్తున్నా. చూద్దాం రీఎంట్రీ ఒకవేళ ఉంటే ఈసారి మాత్రం గట్టిగా ఆడాలి. నేను లాగా ఆడాలి, గొంతెత్తి ఆడాలి. ఓ, ప్రతి దానికి ఇష్యూ ఉన్న దగ్గర రేజ్ చేయాలి. నేనంటే ఏంటో చూపించాలి. ఉన్నదానికి లేని దానికి కూడా రైట్ చేస్తావు ఆ. ఈసారి వెళ్తే. పక్కా నాకు తెలుసు అది. సూపర్. నెక్స్ట్ సోనియా అదే సారీ ప్రేరణ. ప్రేరణ కూడా అంతే. ఇంకా తన గేమ్ చూపించట్లేదు. చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఓకే. కనపట్లేదు అసలు ఏం ఎంటర్టైన్మెంట్ తన దగ్గర నుంచి. చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వెరీ నైస్ గర్ల్, బట్ ఎంటర్టైన్మెంట్ లేదు. సూపర్. నెక్స్ట్ పృథ్వీరాజ్. పృథ్వీకి చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. వన్స్ అగైన్ అందరూ నైస్ పీపుల్, బట్ ఇదొక గేమ్ పర్స్పెక్టివ్ లో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తున్నా. తనకు చాలా కోపం ఎక్కువ. ఆల్సో తను ఫస్ట్ లో హెల్ప్ చేసేవాడు కాదు. తర్వాత చూస్తే తన వెనకాల నువ్వు హెల్ప్ చేయట్లేదంటే నేను మీకు పని మనిషా అవన్నీ వచ్చినాయా అలా అన్నది కట్ చేస్తే 2 రోజుల్లో ఊడుతున్నాడు పృథ్వీ. నేను వెనకాలేమో మేనేజ్ చేస్తున్నా. అది మాత్రం సూపర్. హైలైట్. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. తనకు తొందరగా అర్థం కావట్లేదు ఎవరేం మాట్లాడుతున్నారని. ఏగోలా ఉండదు అట్లాంటి వాళ్ళు అసలు. తెలుగు తనకి స్పష్టంగా తెలియటం లేదు. నెక్స్ట్ సో యష్మికి అర్థం కావట్లేదు. అంతా తను స్ట్రాటజీ కాదు, అలా అని ఇన్నోసెంట్ కాదు, ఏదో మొత్తం కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఓకే. డౌట్ఫుల్ నాకు. తనకి తెలుగు కూడా అంత బాగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు, అర్థం అవుతున్నట్టు. వెరీ నైస్ గర్ల్. కాకపోతే తను జడ్జిమెంట్ విషయంలో చీఫ్గా ఉన్నప్పుడు తను నేను నామినేషన్లో ఉన్నా, నేనున్నా, ప్రేరణ ఉంది. ప్రేరణకిన్ను సోనియాకి మధ్య ఉన్న ఇష్యూ అర్థం కాక నాకు ఒక్కరి ఇష్యూని కొట్టింది, నామినేట్ చేసింది. సో తనకు ఒక చీఫ్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ లీడర్గా ఎలా ఉండాలి, డెసిషన్ని ఎంత వైజ్గా తీసుకోవాలి, తను తీసుకోలేకపోయింది. నాకు తెలిసి వాళ్ళందరూ ప్రేరణ తను వీళ్ళందరూ ఆల్రెడీ ముందే పనిచేసి ఉంటారు, ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. సీరియల్ గ్రూప్ కొంచెం వాళ్ళకి వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూసుకుంటే నిజంగా కుక్కర్ అన్నది నా ఇష్యూయే కాదు, వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూ అర్థం కాలేదు కాబట్టి బేబక్కకి ఈజీగా బేబక్ అనేది సాఫ్ట్ టార్గెట్. సూపర్ అయిపోయింది. నెక్స్ట్ కిరాక్ సీత. తను కూడా అంతే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తనకి స్ట్రాటజీలు, గేమ్స్, గ్రూపులు ముందే షోకి వెళ్ళక ముందు మాట్లాడుకునే ఛాన్స్ ఉన్నా కూడా తను నాకు తెలిసి తను మాట్లాడలేదు. తనకు కూడా హౌస్ లో మీరు మాట్లాడుకోవడానికి అన్ని రికార్డ్ అవుతాయి కదా. ఏదైనా చేస్తే వెళ్ళక ముందు చేయాలి. అలాంటి తను ఏం చేయలేదు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆడుతుంది. తన్ని టార్గెట్ కూడా చేస్తారు కన్ఫర్మ్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.